ఒకేసారి 3 పూట్ల అలా తినిపించేయకూడదు. నా ఛానల్ని ఎక్కువగా ఫాలో అయ్యేది నాలాంటి న్యూ మామ్సే కాబట్టి నేనే సరిగ్గా ఈ మధ్యన ఫాలో అవ్వలేదని మీకేం చెప్తాను చెప్పండి. లైక్ చేస్తే వాళ్ళు చేసే లైక్కి నేను ఎక్కడ ఫేమస్ అయిపోతున్నాను, లైక్ చేయరు. హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య అన్నపు. మా చిన్న పాపకి సాలిడ్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా, అప్పటి నుంచి అయితే కొంతమంది అడుగుతున్నారు అనమాట. అంటే రెసిపీస్, అంటే చిన్న పాపకి ఏమేమి ఫుడ్ ఇస్తున్నాను అనేది ఈ వీడియోలో నేను మా చిన్న పాపకి ఏమేమి ఫుడ్ ఇస్తున్నాను అనేది నేను డిస్కస్ చేస్తాను మీతోటి. నా ఛానల్ని ఎక్కువగా ఫాలో అయ్యేది నాలాంటి న్యూ మామ్సే కాబట్టి వాళ్ళకైతే ఈ వీడియో పక్కా యూజ్ అవుతుంది. సో స్కిప్ చేయకుండా చూడండి. 6 మంత్స్ తర్వాత మనము బేబీకి ఫుడ్ అనేది సాలిడ్స్ అనేవి స్టార్ట్ చేస్తాం కదా. 6 మంత్స్ తర్వాత ఒక క్రమంగా అనేది ఇంక్రీజ్ చేయాలన్నమాట. అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఒక 1 వీక్ 10 డేస్ వరకు డేలో ఒక మీలే ఇవ్వాలి. ఎందుకంటే సాలిడ్స్ అనేది బేబీకి అనేది అలవాటు అవ్వాలి కాబట్టి ఒకేసారి 3 పూట్ల అలా తినిపించేయకూడదు. ఫస్ట్ అయితే నేను ఏం చేశానంటే స్టార్టింగ్ డేలో ఒక మీలే ఇచ్చేదాన్ని. అది కూడా ఫ్రూట్స్ లేదా వెజిటబుల్ ప్యూరీస్ ఉంటాయి కదా, అంటే స్టీమ్ చేసి ప్యూరీ చేస్తాం కదా, అవి ఇచ్చేదాన్ని అనమాట. ఆ తర్వాత ఒక 1 వీక్ తర్వాత అయితే డేలో 2 మీల్స్ అయితే ఇవ్వడం స్టార్ట్ చేశాను. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. రిమైనింగ్ టైంలో యాజ్ యూజువల్ బ్రెస్ట్ మిల్కే ఇచ్చేదాన్ని. ఆ తర్వాత ఇప్పుడైతే 7 మంత్స్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడైతే డేలో 3 మీల్స్ ఇస్తున్నాను అనమాట. రిమైనింగ్ టైం అయితే బ్రెస్ట్ మిల్క్ సరిపోతుంది. లేదంటే కొంతమంది బ్రెస్ట్ మిల్క్ లేని బేబీస్కి అయితే ఫార్ములా మిల్క్ ఇలా ఇస్తుంటారు కదా. సో ఈ రోజైతే మా చిన్న పాపకి నేను ఏమేమి ఫుడ్ ప్రిపేర్ చేశాను, రెసిపీస్ ఏం చేశాను అనేది ఈ వీడియోలో చెప్తాను. మీకు కూడా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మార్నింగ్ 10 to 11 o'clock అయితే బ్రేక్ఫాస్ట్ ఇస్తాను అనమాట మా చిన్న పాపకి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఓట్స్ ఇస్తున్నాను అనమాట. అంటే ఓట్స్ బనానా కలిపి ఇస్తున్నాను. ఈ ఓట్స్ పౌడర్ అనేది ఒక 1 వీక్ 10 డేస్ వచ్చేంత వరకు అయితే స్టోర్ చేసి ఉంచుకుంటాను అనమాట. పౌడర్లా చేసి ఏం లేదు, ఓట్స్ అయితే ఒక 5 minutes లో ఫ్లేమ్లో వేయించుకొని అది పౌడర్ చేసుకొని ఇలాగ ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకొని ఉంచుకుంటాను. ఎందుకంటే అప్పటికప్పుడు ఇలా బాయిల్ చేసేసి ఏదైనా ఫ్రూట్తో కానీ వెజిటబుల్తో కానీ మిక్స్ చేసేసి అయితే బ్రేక్ఫాస్ట్లో ఇచ్చేయచ్చు అని. ఈ రోజు అయితే నేను ఓట్స్ అలానే బనానా అయితే ఇస్తున్నాను మా చిన్న పాపకి. సరిపడేంత వాటర్ తీసుకొని, మనకి తెలుస్తుంది కదా మన బేబీ ఎంత తింటుంది ఏంటి అనేది. సో సరిపడేంత వాటర్ తీసుకొని అందులో పౌడర్ అయితే మిక్స్ చేసుకోవాలి ఫస్టే. ఆ తర్వాత దాన్ని బాయిల్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు అయితే బాయిల్ చేసుకున్నాను. ఇంకా చల్లారాక ఇంకొంచెం చిక్కబడుతుంది కాబట్టి నేను ఇక్కడ హాఫ్ బనానా అయితే తీసుకొని ఇదైతే స్మాష్ చేసుకుంటున్నాను ఇలా ఫోర్క్తో. ఈ బనానా అలానే మనం ముందు ప్రిపేర్ చేసుకున్న ఓట్స్ మనం ఫీడింగ్ బౌల్లోకి అయితే తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. స్టార్టింగ్ 10 days ఒక్కొక్క మీల్ ఇచ్చేదాన్ని అని చెప్పాను కదా. స్టార్టింగ్ 10 days అయితే ఓన్లీ బనానా, లేకపోతే మ్యాంగో, లేకపోతే స్వీట్ పొటాటో ప్యూరీ, పంప్కిన్ ప్యూరీ ఇలా ఇచ్చేదాన్ని. ఇప్పుడు ఇలా ఓట్స్తో కానీ రాగి పిండితో కానీ మిక్స్ చేసి అయితే బ్రేక్ఫాస్ట్లో అయితే ఇస్తున్నాను. మా పాపకి ఇలా స్వీట్ నోట్లో పెడితే చాలు, అంటే అదే బనానా నోట్లో పెడితే చాలు, కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి అదొక రకమైన ఎక్స్ప్రెషన్ ఇస్తుంది అనమాట. ప్రతిసారి ఇలానే బనానా తినే ప్రతిసారి ఇదే ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. ఇంకా స్టార్టింగ్ ఇప్పుడే ఫీడింగ్ సాలిడ్స్ ఇస్తున్నాం కాబట్టి ఎక్కువ తినేయాలి అని అనుకోకూడదు. వాళ్ళు ఎంత తింటారో అంతే తినవ్వాలి. ఇంకొక విషయం ఏంటంటే అస్సలు ఫోర్స్ ఫీడింగ్ చేయకూడదు. నేను మా పెద్ద పాపకి చేసిన మిస్టేక్ ఇదేనమాట. నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. అందుకే ఈసారి మాత్రం బాగా ప్రిపేర్ అయ్యి ఉన్నాను. 11 o'clock అలా బ్రేక్ఫాస్ట్ చేసేసిందే. ఆ తర్వాత అయితే పడుకుందనమాట. పడుకొని కొంచెం సేపు ఆడాక అయితే మళ్ళీ లంచ్ టైం అయిపోయింది. ఇప్పుడైతే కిచిడి ప్రిపేర్ చేస్తున్నాను. కిచిడీలోకి అయితే నచ్చిన వెజిటేబుల్ తీసుకోవచ్చు. అంటే బీట్రూట్ కానీ, క్యారెట్, ఆలు, ఇలా మటర్ ఇవేమైనా తీసుకోవచ్చు, బీన్స్ కానీ. నేను ఈరోజు అయితే క్యారెట్ తీసుకుంటున్నాను. పొటాటో అయితే వేయట్లేదు. పొటాటో మా చిన్న పాప అంత వేగంగా డైజెస్ట్ చేసుకోవట్లేదు. అందుకనే కొన్ని రోజులు అయితే ఇవ్వకూడదని అనుకుంటున్నాను. అందుకే ఒక్క క్యారెట్ అయితే యాడ్ చేశాను. ఇక్కడ గీ వేసుకొని కొంచెం డైజెషన్ కోసం అయితే జీరా వేసుకున్నాను. ఆ తర్వాత ఒక్క ఆకే కరివేపాకు వేసుకొని అందులో ఆల్రెడీ నానపెట్టుకున్న పప్పు, బియ్యం అయితే వేసేసాను అనమాట. ఇంకా క్యారెట్ కూడా వేసాను, చూసారు కదా. మొత్తం విజిల్స్ వచ్చాక అయితే ఇలా నేను బ్లెండ్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే మా చిన్న పాప ఇంకా తినట్లేదు సరిగ్గా, అందుకోసమని కొంచెం లైట్గా బ్లెండ్ చేశాను. ఇంకా లంచ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 3వ పూట ఈవినింగ్ డిన్నర్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో దానికోసం అని చెప్పి రైస్, మూంగ్ దాల్ నేను ముందే వేరేగా పౌడర్ చేసి ఉంచుకున్నాను అనమాట. హోమ్ మేడ్ సెర్లాక్ లాగా. స్టార్టింగ్ కాబట్టి నేను ఓన్లీ మూంగ్ దాలే వేసాను. మనకి ఎంత కావాలో అంత వాటర్ అయితే తీసుకొని అందులో అయితే ఆ పౌడర్ వేసుకున్నాను. పౌడర్ వేసుకొని లమ్స్ ఏం లేకుండా బాగా మిక్స్ చేసేసాను అనమాట.
టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను, లేదంటే డేట్స్ అయినా యాడ్ చేయొచ్చు. డేట్స్ పౌడర్ ఉంటుంది కదా, అదైతే స్వీట్నెస్ వస్తుంది. మా పాప అయితే డేట్స్ యాడ్ చేస్తే తినట్లేదు, అందుకోసమనే లైట్గా సాల్ట్ వేస్తున్నాను. ప్రతిరోజు ఒకటే ఇవ్వనను, ప్రతిరోజు ఒకటే. నేను ఇక్కడ వీడియో చేస్తుంటే కరెంట్ పోయిందనమాట. ఇంకా ఇన్వర్టర్ సౌండ్ అయితే వస్తుంది. ఆ సౌండ్కి నేను ఏం చెప్తున్నానో కూడా మర్చిపోయాను, అందుకోసమే అక్కడ బ్రేక్ ఇచ్చాను అనమాట. ప్రతిరోజు ఒకటే ఫాలో అవును, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఫాలో అవుతాను అనమాట. అంటే ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ అయితే కంటిన్యూ చేస్తుంటాను డైలీ, కానీ అందులో కొన్ని చేంజెస్ అయితే చేస్తాను. ఇంకా కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి ఏంటంటే నా హెయిర్ కేర్ రొటీన్ చేయమని. నేనే ఈ మధ్యన సరిగ్గా ఫాలో అవ్వలేదు ప్రెగ్నెన్సీ కాబట్టి. ఇప్పుడు కొంచెం మార్చాను, అది వర్కౌట్ అయితే మీతో తప్పకుండా షేర్ చేస్తాను. ఒక 2-3 వీడియోస్కైనా హెయిర్ కేర్ రొటీన్ చెప్పండి అని కామెంట్ చేశారనమాట. నేనే సరిగ్గా ఈ మధ్యన ఫాలో అవ్వలేదని మీకేం చెప్తాను చెప్పండి, కానీ ఈ మధ్యన అయితే మార్చాను, అది కూడా మీతో డిస్కస్ చేస్తాను. వీడియోని చాలామంది చూస్తున్నారు, కాకపోతే లైక్ చేయట్లేదు అనమాట. అంటే నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది, యూట్యూబ్లోనే ఆ మధ్యన చూశాను. ఏంటంటే ఒక అమ్మాయి చెప్తుంది, నా వీడియోస్ మా చుట్టాలందరూ చూస్తారు కానీ ఎవ్వరూ లైక్ చేయరు, లైక్ చేస్తే వాళ్ళు చేసే లైక్కి నేను ఎక్కడ ఫేమస్ అయిపోతున్నాను లైక్ చేయరని. నాకు అదే గుర్తొస్తుంది. సో ఈ వీడియోని లైక్ చేయండి ప్లీజ్. ఆ లైక్తో నాకేం వచ్చేదు. ఇంకా బేబీ ఫుడ్ రెసిపీస్ కోసం కామెంట్ చేయండి, అలానే డైలీ వ్లాగ్స్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, బాయ్ బాయ్. అన్నట్టు లైక్ చేయమని చెప్పాను కదా, లైక్ చేశారా? చేయకపోతే చేసేయండి.